అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ఫ్యామిలీ స్టోరీస్. ఇవాళ మా వ్లాగ్ వచ్చేసి ఉప్పలమ్మ పండుగ వ్లాగ్. మేము రీసెంట్గానే మా ఇంట్లో ఉప్పలమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకున్నాము. సో మేము ఏమేమి చేసాము, ఎలా చేసాము అనేది మొత్తం ఈ వ్లాగ్లో చూసాము. మా ఇంట్లో ఉప్పలమ్మ ఎలా వచ్చింది, మేము ఎలా ఐడెంటిఫై చేసాము, ఏమేం చేసాము అనేది మొత్తం నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వ్లాగ్ని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అన్ని గుళ్ళు ఎలా కట్టుకుంటామో అలాగే కట్టుకోవాలి. బునాది తీసి అందులో శంకుస్థాపన శంకు పెట్టి దానిపైనే గుడి కట్టాలి. మేము కొత్తగా ఇండ్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాము. ఆ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోయాక కింద ఫ్లోరింగ్ వేస్తున్న టైంకి ఇలా మా ఇంట్లో ఉప్పలమ్మ వెలిసింది అని తెలిసింది మాకు. అప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు అంటే ఏంటి, ఉప్పలమ్మ అంటే ఏంటి, అలా ఇంట్లో మొలవడం అంటే ఏంటి అనేది మాకేం తెలీదు. సో అప్పుడు తెలియనప్పుడు అక్కడ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఇది ఉప్పలమ్మ ఇలా వస్తుంది అని. సో మాకు కనిపించడం ఏంటి అంటే ఇలా హ్యాండ్ రూపంలో కనిపించింది, ఎల్లో ఇన్ కలర్ అండ్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వచ్చి దానిపైన ఈగలన్నీ వాళ్తున్నాయి. సో అలా ఉన్నప్పుడు అలా ఉంటే అది ఉప్పలమ్మ అని అంటారంట. అప్పుడు మా అమ్మ ఇంకా ఇలా దానిపైన ఇలా గంప పెట్టేసి దండం పెట్టుకున్నారు. మేము పండగ చేస్తాము అని మొక్కుకున్నారు. అనుకున్న విధంగానే మేము పండగ చేయాలి అని డిసైడ్ అయ్యాము. సో పండగ ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది కూడా మాకు ఏం ఐడియా లేదు. సో అప్పుడు మేము యూట్యూబ్లో అక్కడిక్కడ చూసాం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో అని. సో వి డిడ్ంట్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్, మాకేం తెలీదు అండ్ మాకేం దొరకలేదు కూడా ఎక్కడ సర్చ్ చేసినా కానీ. సో అప్పుడు దెన్ వీ డిసైడెడ్ మనం ఒక వ్లాగ్ చేద్దాము, ఈ పండగ మొత్తం ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది ఎవరికొకరికి అన్నట్టుగా మేము డిసైడ్ అయ్యాము అన్నమాట. మనం పెళ్ళి ఎలా చేసుకుంటామో ఆ దేవుడి కళ్యాణం అలా చేస్తారు, అదే ఉప్పలమ్మ పండగ. కళ్యాణం అయిన తర్వాత బలి అనిస్తారు. సో ఆ బలి ఇచ్చి ఇల్లు మొత్తం బలి చల్లుతారు. సో అదే ఉప్పలమ్మ పండగ. సో ఇప్పుడు మేజర్ ఏంటి అంటే కళ్యాణం చేయడమే. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అందులో మైళ్ళపూలు అని చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా మైళ్ళపూలు ప్రాసెస్. మైళ్ళపూలు అయ్యాక అందరూ మళ్ళీ స్నానం చేసి వచ్చి మళ్ళీ బియ్యం దంచుతారంట. బియ్యం దంచిన తర్వాత దేవుడు కళ్యాణం చేస్తారు. సో మేజర్గా ఈ 3 ప్రాసెసే, ఈ 3 స్టెప్సే. మధ్యలో కథ చెప్తారంట, ఉప్పలమ్మ కథ. ఓవరాల్గా పండగ మొత్తం ఇదే. అండ్ ఈ ప్రాసెస్ అంతా మిడ్నైట్ జరుగుతూ ఉంటుంది. ఆ రోజు ఇంకెవరు పడుకోవద్దు. సో ఈ ప్రాసెస్ అంతా మిడ్నైట్ జరుగుతుంది. బలగం కట్టి ఇలాంటి తెలవలేదా మాత్రమే నీకు ఏమంటున్నాము. మీరు ముగ్గురు కలిసి 300 పెట్టండి. మాది రామయ్య పేరు మీద మరి మంచిగా చదువుకోవాలి, మరి జాబ్ కొట్టాలమ్మా. రమయ్య అవి లలిత రమయ్య అవి లలిత ఉండవలా
నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ కొట్టు. గంట మాత్రం కొట్టకూడదు, లేకపోతే నీకు గంట అది 2 రోజుల పండుగ. చెడు కదా ఇక్కడ టోటల్ 3 గొర్రెస్ ఉన్నాయి. 1 2 3. 4th రోజు చేసుకున్నాము పండుగ అండ్ 5th రోజు వచ్చేసి మా అమ్మ బర్త్డే. సో మిడ్ నైట్ మేము 12 అయ్యాక మా అమ్మకి విషెస్ చెప్పాము. ఫుల్ వర్షం పడింది. సో మధ్యలో కథ చెప్తారు అని చెప్పాను కదా, ఆ కథ చెప్పే టైంకి ఆల్మోస్ట్ 3 అలా అయ్యింది. పాపం అందరికీ నిద్రలు వచ్చేస్తున్నాయి ఆ టైంకి. పాపం అతను పడుకుంటున్నాడు, పడుకుంటూ కూడా ఇంకా అది కథ చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ 3 అయిపోయింది, అందరికీ నిద్రలు ఆగట్లేవు అప్పటికి. బట్ ఇంకా తప్పదు ఒక్కరోజు. అండ్ ఈ కథ చెప్పడం అయిపోయిన వెంటనే కళ్యాణం చేశారనమాట. కళ్యాణం చేశాము. బట్ ఓవరాల్గా చాలా 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 బాగా అనిపించింది. అంత ప్రాసెస్, పండగ చాలా బాగా జరిగింది కూడా. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుండింది. అట్టబొచ్చినారా మా రామయ్య గుమ్మలమ్మకు ఒడివాలో ఒయ్యమొచ్చినారా. మా రామయ్యకు ఉప్పలమ్మకు ఒడివాలో ఒయ్యమొచ్చి బావుల్లా తానారు రామయ్య పండారు. పువ్వులమ్మ పువ్వులు ఎవ్వరికమ్మ పువ్వులు, ఉప్పలమ్మ తల్లికి పువ్వులు, మా బంగారు తల్లికి పువ్వులు, చీరలమ్మ చీర. ఓం నమః శివాయ భాగవతం. अभी शॉर्ट थी मम्मी.
లైట్ కట్టున్నాను. తొందరగా కళ్యాణం అయ్యాక ఇలా బలి ఇస్తారు. సో బలి ఇచ్చాక బలి ఇంటి చుట్టూ చల్లుతారంట. సో ఇంకా బలి చల్లితే ఇంకా అయిపోయినట్టే పండగ మొత్తం. ఇది లాస్ట్ స్టెప్. మాకు కొంచెం వర్షం పడడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. యాక్చువల్గా యూజువల్గా 4-5 వరకు అయిపోతుంది అంట పండగ మొత్తం. బట్ మాకు అయిపోయేసరికి ఎర్లీ మార్నింగ్ 6 అయిపోయింది. సో ఇంకా బలి చల్లేస్తే పండగ అయిపోయినట్టు. హాయ్ చెప్పేదా. Please like, share and subscribe to Family Stories. Love you all.